అణగారిన వర్గాల గుండె దివ్వెలు వెలిగించిన బాలుడు అంబేద్కర్ అని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏసీ నగర్లోని బీసీకేసీ కళ్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ పోరాటం అంతా బహుజనుల రాజ్యాధికారం దిశగానే సాగిందన్నారు. అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన ఆశయాల సాధన కోసం సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలపై నీళ్లు చల్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం రెవెన్యూ సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. అణగారిన వర్గాల గుండె దివ్వెలు వెలిగించిన బాలుడు అంబేద్కర్ అని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏసీ నగర్లోని బీసీకేసీ కళ్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ పోరాటం అంతా బహుజనుల రాజ్యాధికారం దిశగానే సాగిందన్నారు. అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన ఆశయాల సాధన కోసం సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలపై నీళ్లు చల్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం రెవెన్యూ సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. రీసర్వే గ్రామ సభలో వచ్చిన సమస్యలు కూడా సుమారుగా 8,000 సమస్యలు మనకు జిల్లా వ్యాప్తంగా వచ్చింది. దాంట్లో ఒక 1500 దాకా మనం సాల్వ్ చేయగలిగాము. మిగిలిన ఇంకా కూడా సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి. అది కూడా మనం చేయబోతున్నాము. సో ఈ గ్రామంలో కూడా అంటే ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే సుమారుగా 400 గ్రామాల్లో మనకు రీసర్వే జరగలేదు. ఆ గ్రామానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని ఆ గ్రామాల్లో ముందుగా ఈ రెవెన్యూ గ్రీవెన్స్లు నడపబోతున్నాము. దాని తర్వాత బై డిసెంబర్ 20th సుమారుగా నెక్స్ట్ 20-30 రోజుల్లో మనకు ఈ 400 గ్రామాలు అయిపోతాయి. దాని తర్వాత రీసర్వే గ్రామాల్లో కూడా మళ్ళీ ఒకసారి కూడా ఈ రెవెన్యూ సర్వీస్లో నడపబోతున్నాము. సో మన ప్లాన్ ఏంటంటే ఇంకా రాబోయే 30-40 రోజుల్లో జనవరి 8వ తేదీ లోపల జిల్లాలో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్లో కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తహసీల్దార్ ఉండి విఆర్ఓ, డిటి, సర్వేయరు అదేవిధంగా ఆర్ఐ వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఆ సమస్యలు సాల్వ్ చేయడం అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సమస్యలు మనం చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఎంఏడి మినిస్టర్ గారికి ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడుకొని అదేవిధంగా డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయాలని కోరుకొని